బాధిత కుటుంబానికి అండగా ఉంటామని జిల్లా ముదిరా సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి గొడుగు శంకర్ అన్నారు. గంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన గొట్టిముక్కల కిషన్ గత నెల క్రితం అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబానికి రాజన్న సిరిసిల్ల జిల్లా ముదిరా సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి గొడుగు శంకర్ ఆధ్వర్యంలో 25,000 నగదు 50 కిలోల బియ్యంను ముదిరా సంఘం సభ్యులు కలిసి మృతుడి కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా పెద్దమ్మతల్లి ముదిరా సంక్షేమ సంఘం కార్యదర్శి గొడుగు శంకర్ మాట్లాడుతూ గత నెలలో గొట్టిముక్కల కిషన్ అనారోగ్యంతో చెందగా అతని భార్య పిల్లలు అనాథగా మారడంతో ఆ విషయం తెలుసుకుని ముదిరా సంక్షేమ సంఘం సోషల్ మీడియా వాట్సాప్ లో అనాథలుగా మారిన చిన్నారులను ఆదుకోవాలని ముదిరాజ్ కుటుంబ సభ్యులను కోరడంతో వివిధ జిల్లాల ముదిరా సంఘం సభ్యులు స్పందించి ఎవరికి తోచిన విధంగా వారు సాయం చేయడంతో 25,000 రూపాయలు జమ అయ్యాయని వాటితో పాటు 50 కిలోల బియ్యంను మృతుని వారి భార్య పిల్లలకు గంభీరావుపేట మండల సంఘం అధ్యక్షుడు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ముదిరా సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు శివంది దేవయ్య, గంభీరావుపేట మండల అధ్యక్షులు నగారపు దేవేందర్, ఈరవేణి రమేష్, ప్రధాన కార్యదర్శి పిట్ల బాబు, గంభీరావుపేట గ్రామశాఖ అధ్యక్షులు పిట్ల నరసయ్య, నామపూర్ గ్రామశాఖ అధ్యక్షులు చీకోడు నరసింహులు, నిమ్మల దేవరాజు, మండల కమిటీ కోశాధికారి తోక దేవదాసు, సంఘం సభ్యులు దండవేణి లక్ష్మణ్, అరిగే రమేష్, దండవేణి నరసింహులు, ముదిరా సంఘం సభ్యులు పాల్గొన్నారు. స్పందించి వారికి తోచిన కాడికి వృత్తాభక్తి సహాయం అందించడం జరిగింది. మరి ఈ రోజున వారి యొక్క ఇంటికి రావడం జరిగింది. మొత్తం 25,000 రూపాయలు, మరి అదేవిధంగా 50 కిలోల బియ్యం ఆ కుటుంబానికి మరి మా యొక్క మండల అధ్యక్షుడు శాత్రవేణి లక్ష్మణ్ గారు, మరి అదేవిధంగా జిల్లా ఉపాధ్యక్షుడు దేవన్న, మరియు మండల కేంద్రానికి సంబంధించినటువంటి పెద్ద మనుషుల సమక్షంలో వారికి అందించడం జరిగింది. మరి మాకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ముదిరాలు సోదరులకు పేరు పేరున నేను శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. నెల క్రితము మరి అనారోగ్య కారణంతో మరణించిన గొట్టిముక్కల కిషన్ చనిపోవడంతో మరి వాళ్ళ భార్య పిల్లలు అనాథలుగా మారడాన్ని గమనించి ముదిరాజు మండల కమిటీ అలాగే ముదిరాజు జిల్లా కమిటీ మానవత్వంతో దాంట్లో మన మెంబర్ జిల్లా కార్యదర్శి అయిన నామపూరు రాసి గొడుగు శంకరు ముందుకొచ్చి మరి అనాథలను ముదిరాజులే ఆదుకోవాలి, వేరే సంబంధం ఉండదు కాబట్టి తోచినంత సాయం చేసే విధంగా సోషల్ మీడియాలో మరి పోస్ట్ చేసి ఈ రాజన్న సిరిసిల్ల గంభీరపేట మండలం ఇంకా జిల్లాలోని అన్ని మండలాల గ్రూపులు చూసి దయామయులై వారు ఎంతో కొంత సాయం అంటే 100 చేసారు, 200, 500, 1000 చొప్పున పైసలు కొన్ని కలెక్ట్ చేసి 25,000 రూపాయలు నగదు రూపాయలు 50 కిలోల రైసు బియ్యాన్ని కూడా వారి కుటుంబానికి గంభీరపేట మండల ఆధ్వర్యంలో మరి ఇవి ఇవ్వడం జరిగింది.